ఎండలు ఆ ఏడాది ఎప్పుడూ లేనంతగా మండుతున్నాయి. భూమి నిప్పుల గుంతలా మారింది. చెరువులు ఎండిపోయి నేల బీటలు వారింది. పక్షులు కూడా ఎగరలేక కింద పడిపోతున్నాయి. అలాంటి కరువు కాలంలో రంగయ్య మరియు అతని భార్య లక్ష్మమ్మ తమ అర ఎకరం పొలాన్ని వడ్డీ వ్యాపారి చేతిలో కోల్పోయి చేతిలో ఒక పాత సంచి, ఒంటిమీది బట్టలతో బాటసారులయ్యారు. ఆకలి వాళ్ల ముఖాల్ని మసకబార్చింది. ప్రయాణం. లక్ష్మమ్మ, కాస్త ఓపిక పెట్టు. మీరు బలంగా ఉన్నా నాకు మాత్రం కాళ్లు కదలడం లేదు అంది ఆమె. అప్పుడే ఒక ఎద్దుల బండి వచ్చింది. ఆ బండిమీద ఉన్న వ్యక్తి ఆ గ్రామం పేరు సత్యపురమని వారికి చెప్పాడు. పని దొరికితే చాలు అన్నాడు రంగయ్య. ఈ శరీరం ఇంకా కష్టపడగలదు. ఊరి చివర ఒక పెద్ద పాత బావి కనిపించింది. ఇక్కడే కాసేపుండుదామా అన్నాడు. అది చాలా కాలంగా ఎండిపోయి ఉంది. రంగయ్య లోపలికి చూసి ఆశ్చర్యపోయాడు. లోపల చల్లని గాలి ఉంది. బావిలోనా పాములుంటే? భయపడింది లక్ష్మమ్మ. ఈ ఎండకంటే అవి భయంకరం కాదు అన్నాడు ధైర్యంగా. కొత్త ఇల్లు. పక్కనే ఉన్న పాత నిచ్చెనను సరిచేసి ఇద్దరూ మెల్లగా బావిలోకి దిగారు. పైకి మండే ఎండ, కింద మాత్రం చల్లని గాలి. రంగయ్య రాళ్లతో చిన్న అరుగులా చేశాడు. లక్ష్మమ్మ శుభ్రం చేసి గుడ్డలు పరిచింది. ఆ పాడుబడ్డ బావి వాళ్లకు ఇల్లయ్యింది. తొలి అతిథి. ఒకరోజు గొలెల కాపరి కిషోర్ అక్కడికి వచ్చాడు. నువ్వు మనిషివా లేక దెయ్యమా? నేను మనిషినే. భూమి ఒడిలో ఉండేవాళ్లం. బయట ఎండలో జంతువులు అలమటిస్తున్నాయి, ఇక్కడ చల్లగా ఉందెలా? ప్రకృతిని గౌరవిస్తే అది మనల్ని కాపాడుతుంది. లక్ష్మమ్మ కొంచెం అంబలిచ్చింది. కిషోర్ తాగకుండా అన్నాడు, మీరు కష్టాల్లో ఉన్నారు. నేను రేపటి నుండి పాలు తీసుకొస్తాను. ఆ రోజు నుండి బావిలో జీవితం మారింది. ఆ ఊరి భూస్వామి ధనరాజు మరియు వడ్డీ వ్యాపారి నాగేశం వాళ్ళు నిధి కోసం తవ్వుతున్నారు. నిధి కాదు, బావి శుభ్రం చేస్తున్నాను. తడిగోనె సంచులు కట్టి గాలి చల్లబరిచాను. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, నీటి ఊట మొదలైంది. ధనరాజు చూసి ఆశ్చర్యపోయాడు. స్వచ్ఛమైన నీరు నిజంగా ఉబికి వస్తోంది. రంగయ్య, నీ తెలివి మా ఊరికి అవసరం అన్నాడు ధనరాజు. అతనికి భూమి ఇచ్చాడు. నాగేశం తన తప్పు తెలుసుకుని ఊరిని వదిలి వెళ్ళిపోయాడు. రంగయ్య, లక్ష్మమ్మ ఆ బావిని అందమైన ఇంటిగా మార్చారు. చుట్టూ తోటలు పెంచారు. ఆ ఊరు మళ్లీ జీవంతో నిండిపోయింది.